నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నేను ఏ మాటలైతే మీకు ఆజ్ఞాపించానో ఆ మాటలను మీరు వింటే, వాటిని ఆచరిస్తే నాకు స్నేహితులు అవుతారు అని వ్రాయబడింది. ఆచరించకపోతే చెప్పాలా? ఆచరిస్తే, ఆజ్ఞాపించిన వాటిని ఆచరించి జరిగిస్తే స్నేహితులైతారు అని వ్రాయబడింది. ఒకవేళ ఆచరించకపోతే మనము స్నేహితులము కాము. స్నేహితులు కానప్పుడు, స్నేహం అనేది మధ్యలో, ఇద్దరి మధ్యలో స్నేహం అనేది లేనప్పుడు, ఇద్దరి మధ్యలో ప్రేమ అన్నది లేనప్పుడు, ఇద్దరి మధ్యలో దూరం అన్నది ఉన్నప్పుడు వారు ఒకరికొకరు ఏ కార్యాన్ని జరిగించలేరు. ఏదైనా ఒక కార్యము జరగాలి అంటే వారి మధ్యలో స్నేహం ఉండాలి, వారితో వీరితో సాంగత్యం ఉండాలి, అంటే దగ్గరయ్యే స్వభావం, దగ్గరగా ఉండేటువంటి పరిస్థితి ఉండాలి. దూరంగా ఉండి వారు నా స్నేహితులు అంటే కుదరదు. దగ్గరయ్యి వారి మాట వీరు, వీరి మాట వారు వింటేనే స్నేహానికి అర్థం. ఒకరి మాట ఒకరు ఎప్పుడైతే వినకుండా ఉంటారో అప్పుడు వారు శత్రువులుగా పిలువబడతారు. మరి శత్రువులుగా పిలువబడినప్పుడు శత్రువుకి ఏమైనా క్షేమం ఉంటుందా అంటే క్షేమం ఉండదు. ఎల్లవేళలా అపాయమే ఉంటుంది, ఎల్లవేళలా అపాయమే ఉంటుంది. ఆ శత్రువు వచ్చి ఎప్పుడు నా మీద పగబడతాడో, ఎప్పుడు నా కుటుంబాన్ని అంతం చేస్తాడో అన్న భయంతో బిక్కుబిక్కుమని బ్రతుకుతూ ఉంటారు. లోకంలో అలాంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఆజ్ఞాపించిన వాటిని ఎప్పుడైతే మనము చేస్తామో అప్పుడు దేవునికి స్నేహితులుగా పిలువబడతాము అని దేవుడు అంత స్పష్టంగా చెబుతున్నప్పుడు, మరి దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మనం ఎందుకు చేయలేని స్థితిలో ఉన్నాము? ఈరోజు దేవుని మందిరానికి వచ్చి కూర్చొని ఉన్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, పాటలు పాడుతున్నాం, మంచిదే ఇవన్నీ. అయితే వీటి వలన మనం పొందుకున్న ప్రయోజనం ఏంటి అన్నది ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎన్ని రోజులు ప్రార్థన చేసినా మన ప్రార్థనకు జవాబు రాకుండగా, మనం ఏదైతే దేవుని నుంచి కోరుకుంటున్నామో ఆ కోరుకున్నది మనకు ఇంకా దొరకకుండగా, దేవుని పైన అపనమ్మకంతో చేద్దామా వద్దా, చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఏమవుతుందో అని గోడ మీద పిల్లి మాదిరిగా ఇటు పడితే ఇటు, అటు పడితే అటు, రెండు దిక్కుల మనము ఎప్పుడైతే మన జీవితాన్ని కొనసాగిస్తామో అప్పుడు మన బ్రతుకు రెండు దిక్కుల సవారీ చేసినప్పుడు, రెండు గుర్రాల మీద సవారీ చేస్తున్నప్పుడు మనము గమ్యానికి చేరలేం ప్రియులారా. ఒక గుర్రము ఒక సైడు, ఒక గుర్రము ఒక సైడు వెళ్తున్నప్పుడు మనం ఏ గుర్రం మీద స్థిమితంగా కూర్చోలేం. స్థిమితంగా కూర్చోలేకున్నప్పుడు మనం గమ్యాన్ని అనేది చేరలేం. గమ్యము చేరాలి అంటే మనము దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినడంతో పాటు వాటిని ఆచరించాలి, వాటి ప్రకారము మన బ్రతుకును సరిదిద్దుకోవాలి. అలా కాకుండా ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేయకుండా ఉంటే మనకి ఏమవుతుందో ఒకసారి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంటుంది, చూడండి ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని మాటను, దేవుడు ఆజ్ఞాపించిన దేవుని మాటలను ఎప్పుడైతే మనము పాటించలేదో, ఆచరించలేదో అప్పుడు దేవునికి వ్యతిరేకులం అవుతాం, లోకానికి దగ్గర అవుతాం. చూడండి, వ్యభిచారునులారా
ఈ లోక స్నేహము 4:4 దేవునితో వైరమని మీరు ఎరగరా. ఈ లోక స్నేహము దేవునితో వైరము అంటే వ్యతిరేకం. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి మిత్రుడగున ఉందా శత్రువగున ఉందా చెప్పాలి. ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేయగోరిన వాడు దేవునికి శత్రువు అగుణను ఉందా మిత్రుడు అగుణను ఉందా? శత్రువు. అంటే మనము దేవునికి శత్రువులుగా మిగిలిపోతే మనకొచ్చే ప్రతిఫలం ఏంటంటే నిత్య నరకమే. దేవుని మాట మనం వినకపోతే నిత్య నాశనమే మనకు దొరుకుతుంది. దేవునికి మిత్రులుగా దేవునికి స్నేహితులుగా మిగిలితే దేవుడిచ్చేటువంటి ఆ యొక్క స్వాస్థ్యమునకు మనము హక్కుదారులం అవుతాం. నా కుమారుడు నా రాజ్యానికి హక్కుదారుడు, స్వాస్థపరుడు, నా రాజ్యమంతటిని తన చేతిలోనికి తీసుకుంటాడు. అలాగే దేవునికి పిల్లలమైన మనము, దేవునికి స్నేహితులమైన మనము దేవుడిచ్చేటువంటి రాజ్యానికి మనము హక్కుదారులుగా ఉన్నామా, లేదంటే దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యానికి మనము అర్హతను పొందుకున్నామా లేదా అన్నదే మనము పరీక్షించుకోవాల్సిన విషయం. ఈరోజు దేవునికి శత్రువుగా మనం బ్రతుకుతున్నామా, దేవునికి మిత్రులుగా బ్రతుకుతున్నామా? దేవునికి మిత్రులుగా బ్రతకాలి అంటే దేవుడు ఆజ్ఞాపించిన ఏ మాటలైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించిన వాటన్నిటిని ఆచరిస్తూ పాటిస్తూ జీవిస్తే దేవునికి స్నేహితులు అవుతాము. ఎప్పుడైతే ఈ లోకముకు దగ్గరయ్యి లోకము ఆచరిస్తున్నటువంటి ఆచారాలను ఆచరిస్తూ లోకము యొక్క నడకను నడుస్తూ చెడు చూస్తూ చెడు మాట్లాడుతూ చెడు ఆలోచన చేస్తూ చెడు మార్గంలో ప్రయాణం చేస్తూ చెడ్డ వాటిని ఆశిస్తూ పగ, ఈర్ష, ద్వేషం, అసూయ, కలహము, మత్సరము ఇవన్నీ కడుపు నిండగా హృదయం నిండా ఉంచుకొని లోకానికి దగ్గరై లోకము నడుస్తున్నట్టుగా మనం నడిస్తే దేవునికి శత్రులు అవుతాము అని వ్రాయబడి ఉంది. మరి దేవునికి శత్రులు అవుతే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క రాజ్యానికి లేదా దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ స్వాస్థ్యానికి, ఆ నిత్య జీవానికి, ఆ నిత్య సుఖానికి కోట్ల సంవత్సరాలు యుగ యుగాలు దేవునితో ఉండేటువంటి ఆ యొక్క ఆ పరమ రాజ్యానికి మనము హక్కుదారులము కాలేము, వారసులము కాలేము. మనము దేవునికి శత్రులైనప్పుడు నిత్య నాశనమునకును, నిత్య నరకమునకును, పాతాళమునకును, అగ్నిగుండానికి వారసులమైన వారమవుతాం. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ లోక సంబంధంగా మనము ఆలోచన చేస్తే, ఈ లోకానుసారంగా జీవిస్తే మనము దేవునికి విరోధులం అవుతాము. ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునికి వైరము అని చెప్పబడింది. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడి ఉంది. చూడండి ప్రియులారా, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకం మనల్ని ఏం చేస్తుందని చెప్పబడుతుంది ఇక్కడ? లోకము మనల్ని ద్వేషించేదిగా ఉన్నది. ఎందుకు అంటే లోకము మనల్ని ప్రేమించేదిగా లేదు. ఎందుకు ప్రేమించదు అంటే లోకము ఆచరిస్తున్నట్టుగా లోకముతో స్నేహము కలిగి ఉండకుండా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఎప్పుడైతే లోకముతో స్నేహం కలిగి ఉంటామో, లోకము మనల్ని స్నేహిస్తుందో, లోకానికి దగ్గర అవుతామో అప్పుడు దేవునికి శత్రువులు అవుతాం. మరి దేవునికి శత్రువులు అవ్వడము మంచిదా? లోకము చేత ద్వేషింపబడి లోకానికి శత్రువులు అవటం మంచిదా? దేవునికి మిత్రులగుట, దేవునిని ప్రేమించుట, దేవునితో స్నేహం చేయుట, దేవుడు మనతో స్నేహం చేయుట మంచిదిగా మనకు ఇక్కడ కనబడుతున్నది ప్రియులారా. అందుకే లోకము మనల్ని స్నేహిస్తుంది. లోకము ఎవరిని స్నేహిస్తుంది? లోకం ఎవరిని ఇష్టపడుతుంది? లోకం ఎవరిని కావాలనుకుంటుందంటే ఎవరైతే వారి స్వభావాన్ని కలిగి ఉండి జీవిస్తుంటారో, ఎవరైతే
వారి యొక్క ఆలోచనలకు ప్రతిరూపకంగా కనపడుతుంటారో, ఎవరైతే కొడితే కొట్టుతూ, తిడితే తిడుతూ, తంతే తన్నుతూ, మాట్లాడితే ఎదురు మాట్లాడుతూ, పగబెట్టుకుంటే ప్రతి పగబెట్టుకొని, ఎవరైతే లోకానుసారంగా ప్రభువును పోలి జీవించకుండా లోకానుసారంగా జీవిస్తుంటారో వారిని మాత్రమే లోకము స్నేహిస్తుంది. అంటే ఈ లోకానికి స్నేహితులు ఎవరు కనపడుతున్నారు? మనకు లోకాన్ని ప్రేమించేటువంటి వారే మనకు స్నేహితులుగా కనపడతారు. కానీ లోకాన్ని ద్వేషించి ప్రభువును ప్రేమించి ప్రభువు ఆజ్ఞ ప్రకారం జీవించిన వారిని లోకము ప్రేమించదు, లోకము ద్వేషిస్తుంది. ఈరోజు మనము లోకంతో ఎలా ఉన్నాము అన్న విషయమే మనం ఆలోచన చేయాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినప్పుడు పాపులను ప్రేమించి పాపులకు స్నేహితుడిగా, పరిచారకుడిగా, పాపములకు ప్రాయశ్చిత్తంగా పాపములను తన మీద వేసుకొని పాపానికి ప్రాయశ్చిత్తంగా యేసు ప్రభు పాపులతో కలిసి, పాపులతో కూర్చొని, పాపులతో పడుకొని, పాపుల దగ్గరనే ఆయన కలిసి ఉండి తన ప్రేమను వెల్లడిపరుస్తూ, తన మాటలను ఆజ్ఞాపిస్తూ, తన అలాగా బ్రతకాలని నేర్పిస్తూ ఉంటే లోకం ఆయనను చూసి ఏమంటుందో ఒకసారి చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 34వ వచనం. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చాను గనక మీరు ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానీయు, సుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు. ఈరోజు యేసు ప్రభు వారికి ఎట్లా కనపడుతున్నాడంట? యేసు ప్రభు ఎట్లా కనపడుతున్నాడు? ఎలా కనపడుతున్నాడు? ఆయన తినుచు త్రాగుచు వాళ్ళతో స్నేహం చేసుకుంటూ, ప్రభు ప్రేమను వెల్లడిపరుస్తూ, ప్రభువునకు వలె జీవించాలని బోధిస్తూ, మారు మనసును గురించి ప్రకటిస్తూ వారితో కలిసి కూర్చొని తింటున్నప్పుడు అక్కడున్న యూదులకు, శాస్త్రులకు, పరిచయులకు ఏ విధంగా కనపడినాడంటే, వీడు యేసు ప్రభు ఎలా కనపడుతున్నాడంట? ఒక తిండిబోతుగా కనపడుతున్నాడు, ఒక మద్యపానిగా కనపడుతున్నాడు. అలాగే సుంకరులకు, పాపులకు స్నేహితుడిగా కనపడుతున్నాడు. ఎందుకు కనపడుతున్నాడు అంటే వారితో స్నేహం చేస్తున్నాడే, వారితో కలిసి కూర్చుంటున్నాడే, వారితో ఉంటున్నాడే, వారితో మాట్లాడుతున్నాడే, వారితో కలిసి నడుస్తున్నాడే అని వారు ఏం చేశారంటే యేసు ప్రభుని సహితం ఏం చేశారు అంటే పాపులకు స్నేహితుడిగా వారు ఎంచారు. మరి ఎందుకు యేసు ప్రభు ఇలాగ ఎంచబడ్డాడు అంటే పాపులమైన మనము, వ్యతిరేకులమైన మనము, విరోధులమైన మనము, ఆయన మాటలను పాటించని మనము, ఆయన ఆజ్ఞకు లోబడని మనము లోబడాలి, ఆయన మాట వినాలి అంటే ఆయన మనతో స్నేహం చేశాడు. మనము స్నేహితులము కావాలి, ఆయనకు స్నేహితులం కావాలి అంటే ఆయన ప్రకారము ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే ఆయనకు స్నేహితులం అవుతాం. ఆయన మనతో స్నేహం చేస్తున్నాడు, కానీ మనం ఆయనతో దూరంగా ఉన్నాం అనుకోండి, మనం స్నేహితులం అవుతామా? స్నేహితులము కాలేం ప్రియులారా. అందుకే లోకము మనల్ని ద్వేషిస్తున్నప్పుడు మనము లోకము యొక్క ద్వేషానికి, లోకము ద్వేషిస్తుంది అని, లోకము మనకు వ్యతిరేకంగా మారిపోతుంది, లోకం ఇలా అంటుంది అలా అంటుందని మనం లోకానికి దగ్గర అయితే ప్రయోజనం ఉండదు, కానీ దేవునికి దగ్గరగా మనం కనపడాలి. లోకాన్ని స్నేహించిన వారు ఎంతో మంది దేవుని రాజ్యానికి దూరం అయిపోయినట్టుగా దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఒక మాట చూడండి ప్రియులారా. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 4వ అధ్యాయము 10వ వచనం ఏమని వ్రాయబడింది ఇక్కడ? పౌలుతో పాటు, అపోస్తలుడైన పౌలుతో పాటు సువార్త పరిచర్యలో పాలిభాగస్తుడై ఉండి
సువార్త వ్యాపకములో తన వంతు బాధ్యతను నెరవేరుస్తూ పౌలుకును దేమాకును ఎంతో స్నేహం కలిగి ఉండి జీవిస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు అంటే కొంతకాలము ఆయనను వెంబడించినట్టుగా వెంబడించి, ఆయన నడుస్తున్నట్టుగా నడిచి, ఆయన మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి, ఆయన బ్రతుకుతున్నట్టుగా బ్రతికి పౌలు యొక్క స్నేహాన్ని విడిచి ఏం చేశాడంటే లోకం యొక్క స్నేహాన్ని కోరుకున్నాడు. ఎవరైనా పేరేం పేరు? దేమా. 10వ వచనం. దేమా ఈ లోక స్నేహము ఇహలోక స్నేహమును స్నేహించి నన్ను విడచి తెసలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీకును తీతు దల్మితేయకును వెళ్ళిరి అని వ్రాయబడి ఉంది ప్రియులారా. దేమా ఎవరిని స్నేహించాడంట? దేమా ఎవరిని స్నేహించాడు? ఇహలోకమును ప్రేమించాడు, ఇహలోకమును స్నేహించాడు. పౌలును ద్వేషించాడు. ద్వేషించలేదు, పౌలుని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు అంటే పౌలు బోధిస్తున్న బోధ ఆయనకు ఎగుటు కొట్టింది. ఎందుకంటే కొంతకాలం వారి మధ్యలో బంధము బాగా సఖ్యత బాగా కుదిరింది వారిద్దరి మధ్యలో. కానీ కొంతకాలానికి వచ్చేసరికి పౌలు మాటలు ఎందుకు ఎగుటు కొట్టినాయి, లోకం మాటలు ఎందుకు స్నేహం అంటే లోకంలో పాపము విపరీతంగా ఉంది. మనల్ని ఆకర్షించేటువంటి మాటలు, ఆకర్షించేటువంటి పనులు, ఆకర్షించేటువంటి కార్యాలు, ఆకర్షించేటువంటివి మనల్ని ఎన్నో ఆకర్షిస్తుంటాయి. స్త్రీలకైతే పురుషులు ఆకర్షిస్తుంటారు, పురుషులైతే స్త్రీలు ఆకర్షిస్తుంటారు, పిల్లలైతే స్నేహితులు ఆకర్షిస్తూ ఉంటారు. మరి వీళ్ళు ఆకర్షిస్తున్నప్పుడు వారి ఆకర్షణకు లోనై దేవుణ్ణి విడిచిపెడితే మందిరంలో గడపవలసిన సమయము మందిరంలో గడపకుండా, దేవుని మాటలు వినవలసిన టైంలో వినకుండగా, దేవుని మాటల ప్రకారం బ్రతకవలసిన టైంలో బ్రతకకుండగా మనకిష్టానుసారంగా ఈ లోకాన్ని స్నేహించి వెళ్తే మనము దేవునికి శత్రులం అవుతాం. ఆయన దేమా లోకాన్ని స్నేహించి లోకంలో కలిసిపోయాడు. పౌలైతే చనిపోయేంత వరకు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని మాట ప్రకారం జీవించాడు. దేవునితో గడిపిన వాడుగా, దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడుగా, దేవునితో కలిసి మాట్లాడిన వాడుగా మనకు కనబడుతున్నాడు ప్రియులారా. మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే ఈ లోకం అయితే మనల్ని భయపెడుతుంది. ప్రభువుని నమ్ముకుంటే మిమ్మల్ని అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు అది రానియకుండా చేస్తాం, ఇది రానియకుండా చేస్తాం, అవసరమైతే మిమ్మల్ని చంపుతాం అని భయపెడుతుంది. మరి అలాంటప్పుడు మనము లోకం మాట వినాలా, వినకూడదా? మరి ప్రభు మాట ఏమైపోతుంది అంటే అలాంటి సందర్భం మనకు వచ్చినప్పుడు ప్రభు మనతో ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనం. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, నిజంగా ప్రభువునకు స్నేహితులుగా మనం బ్రతికి ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ప్రభు దారిలో మనం నడుస్తూ ప్రభువును ఆచరిస్తూ బ్రతుకుతున్నప్పుడు ఆయన స్నేహితులుగా మనం పిలువబడతాం. ఆయన స్నేహితులుగా పిలువబడిన తర్వాత ఆయన మనతో ఏమని చెబుతున్నాడంటే, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి అని ఉందా? భయపడమని ఉంటుందా? భయపడకుడి అని వ్రాయబడింది. ఎందుకు భయపడకుడి అంటున్నాడంటే కింది వచనంలో చెప్తున్నాడు, మీరు ఎవనికి భయపడవలనో మీకు తెలియజేయదును అంటూ, ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదును అంటూ, చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరికి భయపడమంటున్నాడు దేవుడు మనల్ని ఎవరికి భయపడమంటున్నాడు? నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడండి. ఆ దేహమును చంపే వారికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చంపితే మహా అయితే ఏం చేస్తారు? నన్ను ఏం చేస్తారు? దేహాన్ని భూమి మీద లేకుండా చేయగలరు. అంతేగాని అంతకన్నా వాళ్ళు ఏమన్నా చేస్తారంటే వాళ్ళతో ఏమి కాదు. మరి ఏమవుతుంది వాళ్ళతో అంటే
ఒకవేళ చంపితే గింపితే ఈ దేహము, ఈ కాళ్ళు తీసేస్తారు, ఈ చేతులు తీసేస్తారు, ఈ తల తీసేస్తారు, ఈ మొండెము తీసేస్తారు. అవసరమైతే ఈ దేహాన్ని పాతి పెడతారు. అంతకన్నా వాళ్ళు ఏం చేయలేరు కదా. ఈ భూమి మీద మనిషి ఇంకొక మనిషిని ఏమన్నా చేయాలంటే అంతకన్నా ఏం చేయలేరు. మరి దేవుడు ఏం చేయగలడని రాయబడింది? దేహమును చంపిన తర్వాత నరకములో పడద్రోయగల శక్తి గలవానికి భయపడండి. ఈ లోకంలో నిన్ను వేరుపరిచే వారిని, నిన్ను ద్వేషించే వారిని, నీకు దూరం, నిన్ను దగ్గర చేసుకోవాలని, నీ దేవునికి దగ్గర కాకుండా వాళ్ళకి దగ్గర చేసుకోవాలని వాళ్ళు ఎన్ని పన్నాగాలు పడినా వారు మహా అయితే నిన్ను ఈ భూమి మీద లేకుండా చేయగలరు, కానీ వారికి అంతకంటే ఎక్కువ శక్తి లేదు. కానీ మీరు భయపడాల్సినది ఎవరికి? నరకములో పడద్రోయగల శక్తి గలవానికి, దేవునికి భయపడండి అని ఇంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే లోకముతోనే స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాం, కానీ దేహమును చంపిన తర్వాత నరకములో పడద్రోయగల వానికి భయపడము లేదు. అందుకే మన ఇష్టానుసారంగా మనము మాట్లాడుతున్నాం, మన ఇష్టానుసారంగా మనం చూస్తున్నాం, మన ఇష్టానుసారంగా మనము బ్రతుకుతున్నాం, మన ఇష్టానుసారంగా మనము ఆలోచన చేస్తున్నాం, మనకి ఇష్టమైనది మనము చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకే దేవునికి శత్రువు అవుతున్నాం ప్రియులారా. అలా కాకుండా ఒకనాడు లాజర్ని చూసి అబ్రహాము, ధనవంతుని చూసి అబ్రహాము ఏమంటున్నాడంటే, కుమారుడా, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు నువ్వు సుఖం అనుభవించావు, నువ్వు ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నావు. లాజర్ అయితే కష్టం అనుభవించాడు, నా ఇష్ట ప్రకారం ఆయన కష్టం అనుభవించాడు, లోకాన్ని స్నేహించలేదు, లోకానికి దగ్గర కాలేదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత ఇరుకు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, కుక్కలు వచ్చి కురుపులు నాకినా కూడా ఆయన నన్ను విడవలేదు, నన్ను విడిచిపెట్టలేదు, నా కొరకు నిలబడ్డాడు. ఆ మహా అయితే ఈ శరీరానికి రోగమే కానీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అయిన నాకు ఎలాంటి రోగం ఉండదు. ఆ ఆత్మ నరకంలో పడిపోకుండా కావాలని ఆయన నన్ను విడిచిపెట్టకుండా లాజర్ గట్టిగా నిలబడినాడు. కనుకనే నువ్వు ఇప్పుడు యాతన పడుతున్నావు, ఆయన లాజర్ అయితే నా రొమ్మున కూర్చొని నెమ్మది పొందుతున్నాడు అంటున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా దేవుని యొక్క ఇష్ట ప్రకారం బ్రతికితే ఈ లోకము మనల్ని ద్వేషిస్తుంది, ఈ లోకము మనల్ని ఇష్టపడదు. ఈ లోకం కావాలి, దేవుడు కావాలి అంటే కుదరదు. లోకానికి వేరై బ్రతకాలి. లోకములో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు లోకమునకు వేరై మనం ఎప్పుడైతే బ్రతుకుతున్నామో అప్పుడు దేవునికి ఇష్టం అవుతాం, దేవునికి దగ్గరలో అవుతాం. లోకముతో పాటు బ్రతుకుతూ లోకములో ఉన్న వాటన్నిటిని ఆచరిస్తూ లోకానుసారంగా జీవిస్తే లోకముకు స్నేహితులం అవుతామే కానీ దేవునికి మాత్రం శత్రువులం అవుతాం. అలా కాకూడదని ఒకనాడు భక్తులు ఎలా జీవించారు అంటే, మోషే ఎలా జీవించాడు అంటే, వాస్తవానికి ఆయన ఆ యొక్క ఇజ్రాయేలు సైన్యాన్ని నడిపించడానికి వాస్తవానికి ఆయన బలవంతుడు కాదు, జ్ఞానవంతుడు కాదు. అలాగే ఆయన తప్పించుకొని పోవాలి, ఈ పనిలో నుంచి తప్పించుకొని పోవాలి, నేను అర్హుణ్ణి కాదని దూరం అయిపోతున్న ఆయనను దేవుడు పట్టుకొని మాట్లాడి తనకొక బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యత ఆయన నెరవేర్చేటువంటి పనిని ఆయన తీసుకొని నెరవేర్చాడు. నెరవేరుస్తున్న క్రమంలో మోషేతో దేవుడు ఎలాంటి స్నేహం కలిగి ఉన్నాడో ఒక మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచూ ఉండెను. దేవుడు ఎలా ఉన్నాడంట? దేవుడు ఎలా మాట్లాడినాడంట? మోషేతో ఎలా మాట్లాడినాడంట? దానికంటే ముందు స్నేహితునితో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా మాట్లాడినాడు. స్నేహితుడు అనేది పదం మర్చిపోకూడదు మనం. అంటే ఇక్కడ మోషే మనిషి, దేవుడు దేవుడే. దేవుడు
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, ఆది అంతములు లేనివాడు, మహాశక్తివంతుడు దేవుడు. ఈ సకల సృష్టిని కలిగించి సకల సృష్టిని తన ఆధీనమందుంచుకొని సకల జనములను సకల జీవరాశులను తన ఆధీనంలో తన ద్వారా పోషిస్తున్నటువంటి దేవుడు నరుడైనటువంటి ఏమిటికి పనికిరానటువంటి ఒక నరమాత్ముని మోషేను స్నేహితుడిగా భావించి ముఖాముఖిగా మాట్లాడేటువంటి పరిస్థితి ఆ మోషేతో కలిగింది అంటే మోషే యొక్క స్వభావం ఎలాగుందని, మంచిగుందనే బాలేగుందని, దేవుడు స్నేహించి దేవుడు కలిసి దేవుడు మాట్లాడి తనలోని భావాలను తనతో చెప్పి తన వారందరి క్షేమాన్ని మోషే మీద ఉంచాడు అంటే దేవుడు స్నేహం చేస్తే ఇంతగా స్నేహం చేస్తాడు. ఒక మనిషినితో దేవుడు స్నేహం చేస్తాడా అంటే చేస్తాడు. ఒక మనిషితో అయినా దేవుడు స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు స్నేహం చేస్తాడు? దేవుని మాట వినినప్పుడు చేస్తాడా, విననప్పుడు చేస్తాడా? వినినప్పుడే చేస్తాడు. మోషేతో దేవుడు స్నేహం చేశాడు. దేవుని కార్యాలు మోషే ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఆయన ఎన్నో జరిగించాడు. మరి ఈరోజు నీతో నాతో దేవుడు స్నేహం చేస్తున్నాడా? ఈరోజు నీతో నాతో దేవుడు స్నేహితుడిగా ఉన్నాడా అన్నదే ప్రాముఖ్యమైన విషయం. మరి ఈరోజు దేవుడు మనతో స్నేహం చేయాలంటే మనం ఏం చేయమని చెప్తున్నాడు, ఏం చేయమని చెబుతున్నాడు, ఏం చేయమంటున్నాడు అంటే ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని మనము జరిగిస్తే ఆయనకు స్నేహితులు అనబడతామని వ్రాయబడి ఉంది. మరి మోషేతో దేవుడు స్నేహం చేశాడు. ఇంకా ఎవరితోనైనా స్నేహం చేశాడా? ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. మోషేతో చేసిన స్నేహం నీతో నాతో చేస్తాడా, చేయడా? ఇక్కడ ఇంకా ఎవరితోనైనా చేస్తున్నాడా? ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 23వ వచనం ఏమని రాయబడింది? కాబట్టి అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము దేవునికి శత్రువా, స్నేహితుడా? చెప్పాలమ్మా. దేవునికి స్నేహితుడు అని పేరు కలిగెను అంటే పేరు సంపాదించుకున్నాడు. ఎందుచేత సంపాదించుకున్నాడు? ఎలా వచ్చింది ఆయనకు ఆ సంపాదన, ఆ పేరు? ఈయన దేవుని స్నేహితుడు. అబ్రహాం అంటే ఎవరి స్నేహితుడు? దేవుని స్నేహితుడు. దేవునితో స్నేహం కలిగిన వాడు అబ్రహాము అని చెప్పారు సమాజం. ఆ రోజు గుర్తించింది, ఆయనకు ఆ పేరు వచ్చింది. ఎలా వచ్చింది? ఎలా సాధ్యమైంది? దేవునితో ఫ్రెండ్షిప్, దేవునితో స్నేహం. ఎవర్రా నీ ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ పలానా వాడు అని మనం చెప్పుకుంటాం. కానీ నా ఫ్రెండ్ దేవుడు అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా మనకు అంటే వస్తుందా? ఇంతకు దేవుడు నాకు ఫ్రెండు, దేవుడు నేను వానికి ఫ్రెండు, పలానా ఆమెకు నేను ఫ్రెండుని, పలానా ఆయనకు నేను ఫ్రెండునని దేవుడు చెప్పుకునేటువంటి పరిస్థితి మనకు రావాలి అంటే అబ్రహాము నమ్మినట్టుగా మనము నమ్మాలి. చెప్పండి, ఏమని రాయబడింది అక్కడ? అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎంతగా నమ్మినాడు అబ్రహాము అంటే, అబ్రహాము ఎంతగా నమ్మినాడంటే 100 సంవత్సరాలు దేవుడు పరీక్ష పెట్టినా దేవుడు చేస్తానన్న వాగ్దానము ఇచ్చినటువంటి దేవుడు, నెరవేరుస్తాడని చెప్పిన దేవుడు నెరవేర్చకుండా ఉండడు అని నమ్మినాడు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, ఏకంగా 100 సంవత్సరాలు దేవుడిచ్చిన మాట నెరవేర్చడం కోసం 100 సంవత్సరాలు నిరీక్షించినాడు. 100 సంవత్సరాలు నిరీక్షించాడు. ఆయన ఇచ్చే మాట నెరవేరుస్తాడు నా జీవితంలో అని నమ్మినాడు. నమ్మకానికి నిలువెత్తు రూపం ఎవరైనా ఉన్నారు అంటే ఎన్ని ఏండ్లైనా సరే
దేవుడి మాట తప్పడు అని నమ్మిన వాళ్ళల్లో ఎవరైనా మొట్టమొదటి స్థానం ఎవరికైనా ఇవ్వాలంటే అది అబ్రహాంకే ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకు పిల్లలు లేని స్త్రీ యొక్క తనము పోగొట్టుకొని శారా అన్ని కోల్పోయినప్పుడు ఈ ముసలిదానైన నాకు పిల్లలు పుట్టడం అనేది అసంభవం అని అనుకుంటున్న తరుణంలో దేవుడు ఏం చేశాడంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి వారి గర్భం గుండా ఒక కుమారుని ఇచ్చాడు. ఒక కుమారుని ఇచ్చిన తర్వాతనైనా ఆ కుమారుడిని చూసుకొని ఆ కుమారుని ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, ఆయన కుమారుని ద్వారా ఆయన చేసినటువంటి వాగ్దానం నెరవేర్చబడుతుందిలే అని సంబరపడిన కొన్ని దినాలు కూడా, ఆ సంబరపడుతున్న సంబరం కూడా కొన్ని దినాలు కూడా ఉండలేదు ప్రియులారా. సుమారుగా కొంచెం వయసు వచ్చేసరికి ఈ ఇస్సాకుకు పెళ్లి చేసుకొని వీరిద్దరి గర్భం గుండా పిల్లలైతే నా సంతానము ఇసుక రేణుల వలె అవుతుంది, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె చేస్తానని ఒక వాగ్దానం అబ్రహాంకి ఇచ్చిన మాట ఇస్సాకు ద్వారా నెరవేర్చబడుతుంది అని అనుకొని సంబరపడుతున్నప్పుడు అప్పుడప్పుడే ఎదుగుతూ, అప్పుడప్పుడే మాట్లాడుతూ, అప్పుడప్పుడే తనకు సపోర్టివ్గా నిలబడుతున్న ఒక కుమారుణ్ణి ఏం చేశాడు దేవుడు? నాకు కావాలి, నీ కుమారుడు నువ్వు ఎవరినైతే నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ఎవరినైతే వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేరుతుంది ఇతనిలో అని అనుకున్న తరుణంలోనే మళ్ళీ ఈ కుమారుని కూడా నాకు కావాలి అని అన్నప్పుడు ఆ కుమారుని ఇయ్యడానికి ఇష్టపడినాడా? నాకు ఇంకా ఇయ్యను, నువ్వు ఇచ్చినావు కదా, వాగ్దానం చేయించినావు, వీని ద్వారానే నీకు సంతానం అన్నప్పుడు నాకు లేక పుట్టిన ఈ కుమారుని నేను నీకు ఇయ్యడానికి నేను ఇష్టపడను అని అనలేదు అబ్రహాం. నువ్వు ఇచ్చావు, సరే నువ్వు కావాలనుకుంటున్నావు, సరే నీ మాట అయితే తప్పనిది, నువ్వు ఇచ్చిన మాట అనేది తప్పనిది, నీ మాటకు నేను లోబడుతున్నాను, సరే నువ్వు కావాలనుకుంటున్నావు అని బరువెక్కిన హృదయంతో గాడిదకు కట్టెలను పేర్చి ఆ కుమారుని తీసుకొని, కత్తి తీసుకొని ఆ కొండపైకి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ కొంత దూరం పోయిన తర్వాత ఆ మాటలు ఇస్సాకు అంటున్నాడు, తండ్రి గారు కత్తి ఉంది, కట్టెలున్నాయి, బలి ఇవ్వడానికి గొర్రె లేదా అని అన్నప్పుడు ఆ గొర్రెవు నువ్వే అనే విషయము చెప్పడానికి అబ్రహాం ఎంత ఇబ్బంది పడింటాడో ఒక్కసారి ఆలోచన చేయండి. గొర్రె ఉందేమో, ఆ గొర్రెని బలిస్తాడేమో అని అనుకొని ఈ బాలుడు తనతో పాటు వెళ్తుంటే తీర దగ్గరికి పోయిన తర్వాత గొర్రె లేదు, నువ్వే ఆ గొర్రెవని అతన్ని పండబెట్టి ఆ కట్లు కట్టేసి కత్తి తీసుకొని పైకి ఎత్తి కొట్టే క్షణంలో దేవుడు ఆపేశాడు. అంటే ఒక్క సెకండ్ దేవుడు ఆపింటే కూడా అతని తలను అతని మొండెమో వేరుపడేది, బలిగా అప్పగించాడు. అంటే ఆ సెకండ్ వరకు దేవుడు పరీక్షించినా కూడా అతడు నిజంగా కొట్టడానికి హృదయపూర్వకంగా ఆయన పైకెక్కినాడు, నిజంగా కొట్టడానికి తలక ఎత్తినాడు. దేవుడు ఆపుతాడేమోలే అని ఎత్తి పట్టుకోలే, కొట్టనికనే పోయినాడు. ఏమన్నా కానీ దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకుంటున్నాడు అనుకొని దేవుని మీదనే భారం వేసినాడు. కనుక భారం వేసిన దేవుడు భారాన్ని తీసేసాడు పిల్లలు, భారాన్ని తీసేసి ఫ్రీ చేసేసినాడు. ఏం చేసినాడు? ఆ పొదల్లో ఒక గొర్రెను చూపించి ఇదిగో ఆ గొర్రెను బలి అని చెప్పి ఆ ఇస్సాకును తప్పించాడు. తప్పించిన నాటి నుంచి ఇస్సాకు యొక్క జీవితం ఎంతో 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా తన యొక్క రాజ్యం అంతట్లో ఆయన సంతానం, అబ్రహాం సంతానమే ఈ రోజుకి భూమి మీద నిలబడి ఉంది. అంటే దానికి కారణం ఆ రోజు దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాము నెగ్గడం. అందుకే అలాంటి పరీక్షలు ఎన్ని పెట్టినా కూడా వాటిని తట్టుకొని నిలబడినాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అలాగే అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పేరు పొందాడు. మరి ఇలాంటి పేరును నీవు నేను పొందాలి అంటే అబ్రహాముకు దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాము నెగ్గాడు. అబ్రహాము దేవుని మాటలు విన్నాడు. అబ్రహాము దేవుని కొరకు బ్రతికాడు. అబ్రహాము దేవుని కొరకు నిలిచాడు. అబ్రహాము దేవుని మాటను నమ్మాడు. అది అతనికి నీతిగా దేవుడు ఎంచుకున్నాడు. కనుకనే దేవునికి స్నేహితుడిగా ఈరోజు అబ్రహాం పిలువబడుతున్నాడు. ప్రియులారా,
ఈరోజు నీవు నేను దేవుని నమ్ముకున్నాం. మరి నమ్ముకున్నాము, వట్టి మాటలతో నమ్ముకొని కార్యరూపం చేయకుండగా మాటతోనే, మాట వరకే ప్రేమిస్తే, మాట వరకే ఉంటే ప్రయోజనం ఉండదు. అది కార్యరూపం దాల్చాలి, చేతుల వరకు రావాలి. మాట్లాడుతున్న మాట చేతుల వరకు రావాలి. నమ్ముతున్న మాట ఈ తలకాయలోనే ఉండకూడదు, ఈ చెవులో విని ఈ చెవులు ఇడిచిపెట్టేదిగా ఉండకూడదు. అది మనం నమ్ముతున్నాం, దేవుడు నన్ను ముంచేవాడుగా ఉండడు, నన్ను తేల్పేవాడుగా ఉంటాడు అన్నప్పుడు దేవుడే నీకు ఒక లోతైన గొయ్యిని చూపించి దీంట్లో దుంకమన్నాడు అంటే దుంకడానికైనా మనం వెనకాడాలి, కానీ ఆ లోతైన గొయ్యి లాంటి శ్రమను చూసి ఎన్నికి రాకూడదు. ఎవరో ఏమో అంటున్నారని, ఎవరో ఏమో చేస్తున్నారని, ఎవరో ఏదో మాట్లాడుతున్నారని లోకానుసారంగా మన బ్రతుకులను మార్చుకుంటే దేవునికి శత్రువులం అవుతాం. దేవునికి ఇష్టలుగా బ్రతికితే లోకానికి శత్రువులం అవుతాం. లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఒకవేళ లోకం ద్వేషించినా నిన్ను ఆ భూమి మీద లేకుండా చేయగలదేమో, కానీ నిన్ను తర్వాత ఏం చేయలేదు. కానీ దేవుడు ఎలాంటి శక్తిమంతుడు అంటే నిన్ను నరకంలో వేయాలన్నా ఆయనకు శక్తి ఉంది, నరకంలో నుంచి బయటికి రప్పించాలన్నా ఆయనకు శక్తి ఉంది. మనం భయపడవలసినది ఎవరికి? దేవునికి భయపడాలి. మనము ఎవరితో స్నేహం చేయాలి? దేవుడితో స్నేహం చేయాలి. దేవుడు ఎవరితో స్నేహం చేయాలనుకుంటున్నాడు? పాపులతోనూ, సుంకరులతోనూ, కడకు త్రోయబడిన వారితో, నీతి లేని వారితో దేవుడు స్నేహం చేయాలనుకొని తన స్వభావం వారికి ఇవ్వాలనుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన స్వభావాన్ని విడిచిపెట్టకుండా మన పూర్వపు స్వభావాన్ని ఇంకా కొనసాగిస్తూ నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటే ఆ దేవుని బిడ్డము కాలేము, దేవునికి స్నేహితులం కాలేము. ఒకనాడు యేసు ప్రభు ఆయన ఇష్టాన్ని నెరవేర్చిన వారిలో ప్రథముడిగా ఉన్నాడు. ఈ లోకానికి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్న ప్రభు ఈ లోకానికి దిగి వస్తే, దిగి రాకముందుకి ఆయనకు తెలుసు లోకానికి వెళ్తే నన్ను ప్రాణాలతో ఉండనియరు, చంపేస్తారని తెలిసినా కూడా ప్రభు శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపడానికి ఇష్టపడ్డాడు. కొడితే కొట్టించుకున్నాడు, తంతే తన్నించుకున్నాడు, ఉమ్మి వేస్తే ఉమ్మి వేయించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, తన సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు, లోకానికి ద్వేషిగా కనపడ్డాడు. ఒక దొంగనైనా సరే, ఒక బందిపోటు దొంగనైనా కావాలనుకుంది లోకం, పరిశుద్ధుని వద్దనుకుంది లోకం. ఈరోజు మనం కూడా అటువంటి ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రభు కొరకు బ్రతుకుతున్న తర్వాత లోకం మనకు విరోధంగా మారిపోతుంది. లోకానికి శత్రువులుగా మనము మిగిలిపోతాం. పైన పర్వాలేదు, కానీ దేవునికి శత్రువులుగా మనము మారిపోకూడదు. అలా ఉండాలని నీతో నాతో దేవుడు మధ్యాహ్న కాల సమయంలో సెలవిస్తున్నాడు. మరి వాక్యం వింటున్న తర్వాత ఇంకా ఒకవేళ లోకానుసారంగా జీవిస్తూ, లోకంతో స్నేహం కలిగి, ఒక దేమా వలె, ఒక అలెగ్జాండర్ అనే కంచర్వాని వలె మనం ఇంకా లోకానుసారంగా జీవిస్తూ దేవునికి కోపాన్ని పుట్టిస్తూ దేవునికి శత్రువులుగా మిగిలిపోతున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. లోకము మనల్ని ద్వేషించినా పర్వాలేదు, లోకం మనల్ని అసహించుకున్నా పర్వాలేదు, లోకానుసారంగా మనం బ్రతకకూడదు. ప్రభు మనకు నేర్పించిన మాట ఆజ్ఞానుసారంగా బ్రతకాలి. ఆయన చూపిన మార్గంలో నడవాలి, నడిపించాలి. ఆయన సేవలో నిరంతరం నిలవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఈర్ష్య, పగ, ద్వేషం, అసూయ, కలహాలు, పాపానికి తావీయకుండా పరమ ప్రభువు బ్రతికినట్టుగా పరిశుద్ధతకు తావిచ్చి మన జీవితంలో దేవుణ్ణి హత్తుకొని, దేవుడు మనల్ని స్నేహించే విధంగా, దేవుడు మనతో కలిసి, ఆయనతో కలిసి మనం కూర్చుండే విధంగా, ఆయన మనతో కలిసి జీవించే విధంగా, ఆయనకు పిల్లలుగా మనమందరం, ఆయనకు స్నేహితులుగా మనమందరం ఉండాలని దేవుడు ఈ సమయం మందు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు మనందరి వినికిల్లో తన వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి దీవించి ఇచ్చునుగాక. నేను కొద్దిసేపు మౌనంగా ఉంటాను. ఒకవేళ దేవుడు నీతో నాతో మాట్లాడి ఉంటే, లోకానుసారంగా ఇంకా మనం పాపాన్ని విడిచిపెట్టలేక లోకులు బ్రతికినట్టుగా బ్రతుకుతున్నామేమో, ఒకసారి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఇక నుంచి అయినా దేవుడు మెచ్చిన బ్రతుకు, దేవుడు కోరిన బ్రతుకు, నరకమున పడద్రేయగల శక్తి గల దేవునికి భయపడుతూ లోకానుసారంగా కాకుండా దేవుని యొక్క ఇష్టానుసారంగా ప్రభువునకు వలె జీవించాలి అని తీర్మానం చేసుకొని మనం ముందుకు సాగుదాం గాక.